ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకి నా ఉదయపూర్వక నమస్కారాలు. బీఎస్ఎఫ్ నండమ్స్ వారి లైవ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఈ లైవ్ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా ఆనందిస్తున్నాను. ముందుగా నా పేరు శివగోవర్ధన్ రెడ్డి, కర్నూలు టెరిటరీ సేల్స్ మేనేజర్. నా పేరు రామమోహన్ రెడ్డి, టెరిటరీ సేల్స్ మేనేజర్, అనంతపూర్. ఇవాళ మనము చాలా ముఖ్యమైన కాకర హైబ్రిడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గోవర్ధన్, నువ్వు ఒక విషయం మర్చిపోయినావు. Yeah. ఈరోజు జరుగుతున్న బీఎస్ఎఫ్ నండమ్స్ వారి లైవ్ కార్యక్రమం పేరు చెప్పలేదు నువ్వు. రామ్మోహన్, నేను దాన్ని ఎలా మర్చిపోగలుగుతాను? మన కార్యక్రమం పేరు బాత్ పత్కే. బాత్ పత్కే అంటే రైతులతో చాలా స్పష్టంగా, సూటిగా మాట్లాడే కార్యక్రమం. రైతన్నలే వ్యవసాయ రంగంలో నిజమైన హీరోలు. కూరగాయల సాగులో విత్తనాలు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందులు, అలాగే నీటి యాజమాన్య పద్ధతులు కూడా చాలా ముఖ్యమైనవే. కానీ విత్తనాలు అనేది చాలా మంచి పునాది. పునాది సరిగా లేకపోతే భవనం ఎక్కువ రోజులు నిలబడదు. ఈరోజు మనము అలాంటి బలమైన కాకర విత్తనాల గురించే చెప్పుకోబోతున్నాం. గోవర్ధన్, ముందుగా రైతుకి ఎలాంటి విత్తనాలని కోరుకుంటున్నారో చూద్దామా? తప్పకుండా రామ్మోహన్. రైతు సోదరులారా, మీకు కాకర పంటలో ఎలాంటి లక్షణాలు ఉండే విత్తనాలు కావాలి? ఫస్ట్ది మీకు వచ్చేసి రోగాల నుంచి బాగా తట్టుకునే విత్తనం కావాలా? కాయ నాణ్యత బాగా వచ్చే విత్తనం కావాలా? లేదంటే అధిక దిగుబడినిచ్చే విత్తనం కావాలా? గోవర్ధన్, ఇక్కడ ఏంటంటే రైతుకి ఈ 3 లక్షణాలు ఒకే విత్తనంలో సాధ్యమేనా? తప్పకుండా రామ్మోహన్, సాధ్యమవుతుంది. ముందుగా మీరు ఇది అడిగినందుకు చాలా తెలివైన వాళ్ళని చెప్పాలి మీరు. రైతుల సైడ్ నుంచి అడుగుతున్నందుకు. ఇది సాధ్యమవుతుంది. అందుకే మనకు భారతదేశంలో రైతుల యొక్క మొదటి ఎంపికగా చేయబడుతున్న రొబస్టాతో సాధ్యమవుతుంది. బీఎస్ఎఫ్ నండమ్స్ వారి రొబస్టో అనే విత్తనంతో ఇది సాధ్యమవుతుంది. రైతు సోదరులారా, మీకు రొబస్టో గురించి ఎలాంటి సందేహాలు, సలహాలు కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే రొబస్టో విషయానికి వస్తే మనము రొబస్టో అనేది రోగాల నుంచి బాగా తట్టుకునే గుణం కలిగి ఉంటుంది. అలాగే కాయ నాణ్యత బాగుంటుంది. తర్వాత కాపు అనేది ఎక్కువ రోజులు రావడం జరుగుతుంది. తద్వారా అధిక దిగుబడి వచ్చే ఆస్కారం మన రొబస్టాతో సాధ్యమవుతుంది. ఇంకొకటి రామ్మోహన్, రైతులకు ముఖ్యంగా పనికొచ్చే విషయం ఏంటంటే వ్యాపారస్తుల దగ్గర కూడా ఇది ముందుగా కొనడం జరుగుతుంది మార్కెట్లో కూడా. గోవర్ధన్, ఈరోజు నిజంగా అద్భుతం. ఎందుకంటే ప్రతి రైతు కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, ఇలాంటి విత్తనాలనే కొంటాడు, కొనడానికి ఇష్టపడతాడనమాట. ఎక్సలెంట్. ఓకే, అవును రామ్మోహన్, మనకి రొబస్టో సాగు చేసిన రైతుతో మనం ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడొచ్చు. పిలుద్దామా రైతుని? పిలవండి రామ్మోహన్. ఉస్మాన్ గారు రండి. నమస్తే. ఇక్కడ కూర్చోండి. నమస్తే సార్. నమస్తే ఉస్మాన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వచ్చినందుకు స్వాగతము. మీరు గత 3 సంవత్సరాలుగా కాకరకాయ పండిస్తున్నాను అని విన్నాను. రీసెంట్గా మీరు రొబస్టో కూడా పండిస్తున్నారని తెలుసుకున్నాను. మీ యొక్క అనుభవాన్ని, రొబస్టో యొక్క అనుభవాన్ని ఈరోజు మన రైతన్నలకి పరిచయం చేస్తారా? ఓకే సార్. ఇది రోబస్టా అనేది చాలా బాగుంది సార్ వెరైటీ. దీంట్లో తెగులు తట్టుకునే శక్తి ఉంది. దిగుబడి ఎక్కువ వచ్చే శక్తి ఉంది. ఇంకోటి ఇది కూడా బాగుంటుంది సార్. అన్ని రకాలుగా బాగుంటుంది సార్. ఇది మార్కెట్లో కూడా ఫస్ట్లో పోతుంది సార్. ఇది తర్వాత వాళ్ళతో కూల్స్తే ఇది ఫస్ట్ పోతుంది సార్. ఇది దిగుబడి ఎలా ఉంది? దిగుబడి బాగుంది సార్, చాలా బాగుంది సార్. రోగం చాలా తక్కువ. మార్కెట్లో రేటు కూడా బాగుపోతుంది సార్. ఓకే. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే చేస్తారా? మరి ఇదే సార్, ఇంకా బాగుంటుంది, బాగా చేసేదే కదా సార్. థ్యాంక్ యూ ఉస్మాన్ గారు. సరే, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు నిజంగా ధన్యవాదాలు. చూశారు కదా రైతు సోదరులారా, రైతు మాటల్లో మన రొబస్టో గురించి చాలా మంచిగా చెప్పారు ఉస్మాన్ గారు. అలాగే చివరిగా రైతుకు ఉపయోగపడే ముఖ్య సూచనలు. మనము ఎరువు మందులు కానీ, రసాయనాలు కానీ ఉదయం వేళలో పిచికారీ చేయరాదు. ఎందుకంటే పాలినేషన్
అంటే పరాగ సంపర్కం తేనెటీగల ద్వారా ఉదయం వేళల్లో అధికంగా జరుగుతుంది. సో ఇంకొకటి వచ్చేసి విత్తిన 35 రోజుల తర్వాత ప్రతి 10వ రోజుకు ఒకసారి 5 గ్రాముల బోరాను 35 గ్రాముల కాల్షియం నైట్రేట్ పిచికారీ చేసినట్లయితే కాయ నాణ్యత బాగా వస్తుంది. మీరు గమనించవచ్చు, కాయ నాణ్యత బాగా వచ్చి అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనము కామెంట్ రూపంలో రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. రామ్మోహన్, మనకి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి రైతుల దగ్గర నుంచి. సో మీరు ఇది చెప్పగలుగుతారా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రోగాలను తట్టుకుంటుందా లేదా? నిజంగా మంచి క్వశ్చన్ మన రైతన్న గురించి. యాక్చువల్లీ రోబస్టా వచ్చేసి మిగతా కాకర రకాలతో పోలిస్తే వైరస్‌ని తట్టుకునే గుణం చాలా బాగుంటుంది. ఇదైతే నేను పక్కా చెప్పగలను. మీకు ఏ సీజన్‌లో అయినా సరే, ఏ రకంతో పోల్చుకున్నా సరే, ఇది రోగాన్ని తట్టుకునే గుణం చాలా బాగుంటుంది. సో మీరు ధైర్యంగా ఈ రకాన్ని వేసుకోవచ్చు. ఓకే. ఇంకొక క్వశ్చన్, మొదటి కోత ఎన్ని రోజులకు వస్తుంది? చెప్పండి. సో మొదటి కోత ఎన్ని రోజులకు వస్తుంది అనేది మన రైతు అడిగిన ప్రశ్న ఇది. సో మనకు చూసుకున్నట్లయితే రోబస్టాలో మనము 45 నుంచి 50 రోజులకు మొదటి కోత అనేది రావడం జరుగుతుంది. సో అది స్టార్ట్ అవుతుంది మనకి. మూడవ ప్రశ్న వచ్చేసి, ఒక కోతకి మధ్య ఎన్ని రోజులు వ్యవధి ఉంటుంది అనే ప్రశ్న అడిగారు. ఇది రైతన్నలకి చాలా మంచి ఉపయోగపడే క్వశ్చన్ ఇది. సో ఈ రోబస్టా విషయానికి వస్తే మనము 3 నుంచి 4 రోజుల వ్యవధిలో కోతకు గ్యాప్ ఉంటుంది. సో దీనివల్ల మనకు దగ్గరగా కోతలు రావడం వలన అధిక దిగుబడి కూడా రైతన్నలు సాధించే ఆస్కారం ఉంటుంది. కాయ క్వాలిటీ బాగుంటుంది రామ్మోహన్. అందువల్ల మనకి రైతులకి వ్యాపారస్తులు ఏంటంటే మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత ముందుగా రోబస్టాని కొనడం జరుగుతుంది. మిగతా రకాలతో పోలిస్తే 50 నుంచి 60 రూపాయలు ఒక బాక్స్కి ఎక్కువ లాభం పొందుతున్నారు. అదే ఎందుకు మార్కెట్‌లో రేట్ ఎక్కువ పోతుందో గౌరవ్, దీనివల్లన కాయ నాణ్యత అనేది మీకు చాలా బాగుంటుంది. సో దీన్ని మన లాంగ్వేజ్లో చెప్పాలంటే గుల్లా అంటారు. సో ఈ గుల్లా అనేది కాయ పైన దగ్గరగా ఉంటుంది, గట్టితనం బాగుంటుంది, దూర ప్రాంతాలకు అనుకూలమైన రకం ఈ రోబస్టా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి దూర ప్రాంత రవాణానికి పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి వ్యాపారస్తులకి అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుందా ఇది? చాలా అనుకూలంగా ఉండే రకము. సో రైతులందరికీ ఉపయోగపడే రకం ఈ రోబస్టా. సో రైతన్నలారా, మీరు చూశారు కదా ఈ రోబస్టా గురించి. సో మీరు రోబస్టా గురించి చూశారు. అలాగే ఈ లైవ్ని అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము. సింహం అడవికి రాజు అయితే రోబస్టా కాకర పంటలో రారాజు మన రోబస్టా. ప్రతి రైతన్నకి అలాగే డీలర్లకి మా తరపున ధన్యవాదాలు. నమస్తే. आज के एपिसोड को देखने के लिए धन्यवाद। अगले एपिसोड में फिर मिलेंगे। स्टे ट्यून्ड।